అనంతపురం జిల్లా ఓబులపురం మైనింగ్ ప్రాంతంలో ఇన్ఛార్జ్ డీఎఫ్ఓ చక్రపాణి పర్యటించారు. సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సీజ్ చేసిన ప్రదేశాన్ని రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాను 3 సంవత్సరాల క్రితమే అక్రమంగా తరలించారని చెప్పారు. ఓబులపురం మైనింగ్ ప్రాంతంలో నిఘాని ఏర్పాటు చేస్తామని డీఎఫ్ఓ చక్రపాణి చెప్పారు. సో ఇది వెనకల మనకు కనిపించే కొండ ప్రాంతము బళ్ళారి ఆర్ఎఫ్, మనకు ఆంధ్రప్రదేశ్ లిమిట్స్లో ఉన్న బళ్ళారి ఆర్ఎఫ్. అంటే బళ్ళారి ఆర్ఎఫ్ 2 వైపులు ఉంటుంది, కర్ణాటక స్టేట్కి ఉంటుంది, మనకు ఉంటుంది. సో ఈ ఏరియాలోనే మనకు గత 15 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ డిక్లేర్ చేసి ఇక్కడ ఏమి యాక్టివిటీస్ అన్ని బంద్ చేయడం జరిగింది. ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ కానీ, ఇక్కడ ఉన్న మెటీరియల్ ఆల్రెడీ తవ్వి స్టాక్ ఉంచిన మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సిబిఐ వాళ్ళు గారు ఎవరు అనుమతి ఇవ్వలేదు. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇక్కడ అప్పుడు సీజ్ చేసింది, ఎప్పుడు 2009-10 ప్రాంతంలో సిబిఐ చేసిన మెటీరియల్లో గత 2-3 రోజుల నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కంప్లైంట్ రావడంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూస్తే ఈ 2-3 రోజుల్లో పెద్ద 2-3 ట్రిప్స్ తక్కువ, ట్రక్స్ తక్కువ ఎక్కువ పోయినట్టు మెటీరియల్ ఆనవాళ్ళు కనపడడం లేదు. 3 ఏళ్ళకు మా లోకల్ స్టాఫ్ చెప్పడం ఏంటంటే 3 సంవత్సరాల కిందటనే తోలుకోవడం జరిగింది అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ కాలంలో అయితే ఎక్కువ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏం జరగలేదని ఇక్కడ చూస్తే కూడా తెలుస్తుంది. అలాగే మా వాళ్ళు పనిచేసే కింది స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. బట్ ఎనీహౌ ఇక్కడ మెటీరియల్ యాక్చువల్గా సీజ్ చేసినప్పుడు ఫర్మ్కే హ్యాండ్ ఓవర్ చేశారా, లేకుంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారా అని ఇంకా కొంచెం క్లారిటీ